హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నివీనిత్వి కుకింగ్ అండ్ బ్లాగ్స్. ముందుగా మీ అందరికీ కూడా నమస్కారం అండి. ఇవాల్టి వీడియోలో 2022లో ప్రతి ఒక్క స్త్రీ తన భర్త సౌభాగ్యం కోసం నిండు నూరేళ్ళు ఉండాలని కోరుకుంటాము. అలాంటి సౌభాగ్యం కోసం చేసే ఉండ్రాళ్ళ తద్ది నోము గురించి, అలాగే 2022లో ఎప్పుడు వస్తుంది, అలాగే మనకు ఆచారం ఉంటేనే చేయాలా లేకపోతే చేయకూడదా, అలాగే ఎవరు చేయాలి ఎవరు చేయకూడదు, ఎన్ని చేయాలి, ఇవన్నీ కూడా డీటెయిల్డ్గా అయితే తెలుసుకుందాం. మనకు భాద్రపద మాసంలో బహుళ తదియ రోజున సుదతులు సద్గతులు పొందే నిమిత్తం ఆచరించే వ్రతమే ఈ ఉండ్రాళ్ళ తద్ది. భక్తితో విశ్వాసాలతో నిష్టానుసారంగా ఆచరించిన వారికి సర్వాభీష్ట సిద్ధిని కలిగించే ఈ వ్రతాన్ని మనం ఉండ్రాళ్ళ తద్ది అంటాము. దీనికే మోదక తృతీయ అనే పేరు కూడా ఉందండి. ముందుగా అయితే 2022లో ఎప్పుడు వచ్చింది, సెప్టెంబర్ 12 లేకుంటే సెప్టెంబర్ 13 అనే చాలామందికి డౌట్ అనేది ఉంది. సో ఈరోజు తెలుసుకుందాం. మనకు సెప్టెంబర్లో భాద్రపద మాసంలో తదియ అనే తిథి రోజున మంగళవారం నాడు సెప్టెంబర్ 13వ తేదీ రాబోతుంది. మనకు మంగళవారం గౌరీదేవిని పూజించడం ఆచారం. సో గౌరీదేవిని పూజించే ఈ వ్రతము మంగళవారం రావడం మరింత విశేషం. సో 13వ తేదీ మధ్యాహ్నం 12:38 వరకు మనకి తదియ తిథి ఉంది. మనం సూర్యోదయ సమయం అంటే సూర్యోదయం తిథి ఏ రోజైతే మనకు ఉంటుందో ఆ తిథిని మనం పండగలకు కానీ దేనికైనా కానీ లెక్కిస్తాం కదా. సో 13వ తేదీ అనేది తదియ తిథి అండి. 12వ తేదీ మధ్యాహ్నం నుంచి అంటే 1:15 నుంచి తదియ తిథి ప్రారంభమవుతుంది. కాబట్టి తెల్లవారుజామున మనకి ఏ తిథి అయితే ఉంటుందో అదే తిథిగా మనం భావిస్తాము. కాబట్టి 2022లో మనకి ఈ వ్రతం అనేది సెప్టెంబర్ 13వ తేదీ వచ్చిందండి. ఇప్పుడు పూజ ఎలా చేయాలి, ఏ దేవుణ్ణి ఆరాధించాలి, ఏం చేయాలో చూద్దాం. దాంతోపాటు మీకు చివరిలో వ్రతకథ అనేది కూడా చెప్తాను. భాద్రపద తృతీయ తిథి నాడు నోమును ఆచరించే స్త్రీలు సూర్యోదయానికి ముందుగానే లేచి అభ్యంగన స్నానం ఆచరించి సూర్యాస్తమయం వరకు ఉపవాసం ఉండి అంటే సాయంత్రం వరకు ఉపవాసం ఉండి బియ్యం పిండితో ఉండ్రాళ్ళు చేసి దగ్గర పెట్టుకోవాలి. ఆ తర్వాత గౌరీదేవిని అంటే మీరు ఇక్కడ గౌరీదేవిని కలశంలాగా అయినా పెట్టుకోవచ్చు, లేకుంటే పసుపు ముద్దలాగా తయారు చేసి అప్పుడు కూడా గౌరీదేవిని ప్రతిష్ఠించుకోవచ్చు. గౌరీదేవిని పూజా మందిరంలో ప్రతిష్ఠించి షోడశోపచార పూజను విధిగా పూజ గావించి 5 ఉండ్రాళ్ళని గౌరీదేవికి, మరో 5 ఉండ్రాళ్ళను వాయనంపై దక్షిణ తాంబూలాలను ఉంచి 5 ముత్తైదువులకు సాయంత్రం రోజున ఉపవాసంతో వాయనం ఇవ్వాలి. ఇలా తమ తమ శక్తిని బట్టి వాయనంతో మనం చీర రవికెను కూడా సమర్పించుకోవచ్చు. ఈ ఉండ్రాళ్ళ తద్ది నోమును 5 సంవత్సరాలు ఆచరించవచ్చు. కొందరు 10 సంవత్సరాలు కూడా చేసుకుంటారండి. ఈ 5 సంవత్సరాలు ఆచరించిన తర్వాత నోముకు వచ్చిన వారందరికీ పాదాలకి అంటే మనం చేస్తాం కదా అప్పుడు అంటే మన ఇంటికి తాంబూలంకి వస్తారు కదా, అప్పుడు వాళ్ళకి పసుపు పారాన్ని రాసి నమస్కరించి వారి ఆశీస్సులను పొంది అక్షంతలు వేయించుకోవాలి. ఈ ఉండ్రాళ్ళ తద్దిని నోమును ఎవరైనా చేయవచ్చు. అంటే పెళ్లి కాక ముందు అంటే కన్యలు కూడా చేయవచ్చు. ఇలా పెళ్లి కాని కన్యలు చేయడం వల్ల విశేషమైన ఫలితాలను పొందుతారని, మంచి భర్త లభిస్తాడని పురాణోక్తి. ఒకవేళ పెళ్ళి అంటే ఒకవేళ మీరు పెళ్ళికి ముందు ఈ పూజ స్టార్ట్ చేస్తున్నట్లయితే పెళ్ళి అయిన తర్వాత కూడా చేసుకోవచ్చు. ఒక 5 ఏళ్ళు లేకుంటే 10 ఏళ్ళు కూడా. అలాగే ఉద్యాపన ఎప్పుడు చేయాలి అంటే నెక్స్ట్ రోజు అంటే బుధవారం అంటే సెప్టెంబర్ 14వ తేదీ తెల్లవారుజామున చేసుకోవాలి. అలాగే పూజ ఏ సమయంలో చేసుకోవాలి అంటే సెప్టెంబర్ 13వ తేదీ 5 గంటల నుంచి 8:05 వరకు బ్రహ్మ ముహూర్తం అనేది చాలా మంచి శుభగడియలు. ఆ గడియల్లో మీరు పూజ చేస్తున్నట్లయితే మీ భర్త అంటే మనకి సౌభాగ్యతనం అనేది నిండు నూరేళ్ళు బలంగా అయితే ఉంటుంది. ఈరోజు మీరు ఈ ఉండ్రాళ్ళ తద్దిను చేసుకున్నట్లయితే సౌభాగ్యం అనేది మరింత బలింతం అనేది అవుతుంది. అంటే బలంగా తయారవుతుంది మన సౌభాగ్యతనం. సో మీరు ఇలా పూజ అంతా చేసుకున్న తర్వాత ఉదయం ఆ చేతిలోకి అక్షింతలు తీసుకొని వ్రతకథను చదివి తర్వాత పూజ అనేది సంపూర్ణం అనేది చేయాలి. ఒకవేళ వ్రతకథ మీకు తెలియదు, బుక్ లేదు అనుకుంటే ఇప్పుడు నేను చెప్తున్నాను, శ్రద్ధగా వినండి. ఈ కథని సాక్షాత్తు శివుడే స్వయంగా పార్వతీదేవికి చెప్పాడని ఐతిహ్యం. ఈ ఉండ్రాళ్ళ తద్ది వెనుక ఒక ఆసక్తికరమైన కథ ఉన్నది. పూర్వం ఒక రాజు 7 భార్యలు కలిగి ఉంటే అతనికి ఉన్నా కూడా ఒక వేశ్య అయిన చిత్రాంగిపై ఆయనకు మక్కువ ఎక్కువ ఉండేది.
ఒకనాడు భాద్రపద బహుళ తదియనాడు రాజుగారి భార్యలందరూ ఉండ్రాల తద్ది అనే నోము నోచుకుంటున్నారని చెలికతల ద్వారా వినిన చిత్రాంగి రాజుగారితో, నీవు వివాహం చేసుకున్న భార్యల చేత ఉండ్రాల తద్ది నోము చేయించుకున్నావు. నేను ఒక వేషనైన కారణంగా నేను నిర్లక్ష్యం చేస్తున్నావు. నీ భార్యలపైన ఉన్న ప్రేమ నా మీద కూడా ఉంటే నేను కూడా ఉండ్రాల తద్ది నోమును జరుపుకోవడానికి అవసరమైన సరుకులను సమకూర్చమని రాజు తన వద్దకు వచ్చిన సమయంలో అడిగింది. రాజు అట్లే అని సరుకులను పంపిస్తాడు. ఆ చిత్రాంగి భాద్రపద తృతీయ నాడు సూర్యోదయానికి ముందే లేచి అభ్యంగన స్నానం ఆచరించి ఏమీ భుజించక ఉపవాస దీక్షను ఉండి చీకటి పడగానే గౌరీదేవికి బియ్యం పిండితో ఉండ్రాలను చేసి 5 ఉండ్రాలను గౌరీదేవికి నైవేద్యంగా పెట్టి మరో 5 ఉండ్రాలను ఒక పుణ్యస్త్రీకి వాయనమిచ్చి నోము ఆచరించి గౌరీదేవి అనుగ్రహాన్ని పొందినదై అలా 5 ఏళ్లు నిర్విఘ్నంగా నోము నోచుకొని ఉద్యాపన చేసిన ఫలితంగా అపవిత్ర అయిన ఆమె ఆ నోము ఫలంగా సద్గతిని పొందింది. భాద్రపద తృతీయ నాడు నోమును ఆచరించే స్త్రీలు ఎవరైతే ఇలా సూర్యోదయానికి ముందే లేచి అభ్యంగన స్నానం చేసి ఉండ్రాలను తయారు చేసి అలాగే వాయనం అనేది ఇస్తారో వాళ్ళందరూ కూడా సకల అభీష్టాలను పొంది నిండు నూరేళ్లతో సౌభాగ్యాన్ని పొందుతారని ఆ పరమశివుడు సాక్షాత్తు పార్వతీదేవికే చెప్పారు. చూసారు కదండి ఈ ఉండ్రాల తద్ది గురించి. అలాగే గౌరీదేవిని ఎలా పూజించాలి, నోములు ఎలా నోచుకోవాలి, ఎన్ని ఇయర్స్ చేసుకోవాలి, పెళ్ళైన వారు చేయవచ్చా, పెళ్ళి కాని వారు చేయవచ్చా, ఇవన్నీ కూడా మీకు డౌట్స్ క్లియర్ అయ్యాయి అనుకుంటున్నాను. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ రూపంలో తప్పకుండా చెప్పండి. నేను తప్పకుండా అయితే మీకు రెస్పాండ్ అవుతాను. మరిన్ని మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నా ఛానల్ని సపోర్ట్ చేయాలంటే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. సర్వేజన సుఖినో భవంతు.